ఈ రోజు మనం కృష్ణుడి బాల్యములోని మధురమైన లీలను వినబోతున్నాం. అదే దామోదర లీల. ఎప్పుడూ అజేయుడై ప్రపంచాన్ని నడిపించే ఆ భగవంతుడు తన తల్లి యశోద ప్రేమ ముందు దేవుడైన శ్రీకృష్ణుడు కూడా తల్లి ప్రేమకు ఎలా లొంగిపోయాడో ఈ కథలో ఉంది. ఈ మధురమైన దామోదర లీల వినినప్పుడు మనకు ప్రేమ, భక్తి ఎంత గొప్పవో అర్థమవుతుంది. యశోదమ్మ కృష్ణుణ్ణి కట్టడం అనేది శిక్ష కాదు, అది దైవ సంబంధం యొక్క రూపం. ఈ లీలను కార్తీక మాసంలో వినినా చదివినా అనేక జన్మల పాపాలను హరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు దీపం వెలిగించి ఈ లీలను స్మరించడం మన అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది. చిన్ని కృష్ణుడు యశోద ప్రేమకు లొంగినట్లే మనము మన అహంకారం, కోపం, గర్వం వదిలి దైవ సంకల్పానికి లొంగితే జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి. కాబట్టి ఈ లీలను వినడం అంటే మన హృదయంలో ఉన్న అహంకారాన్ని కరిగించి ప్రేమతో, భక్తితో దేవుణ్ణి మనలో వెలిగించుకోవడం. ఈ కథలోనికి వెళ్లే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేయడమే. మీరిచ్చే లైక్ ఈ కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. అందుకే మిమ్మల్ని లైక్ చేయమని కోరేది. ఇక మనం కథలోనికి వెళ్తే, ఒకసారి యశోదమ్మ తన ఇంటి మండపంలో కూర్చొని వెన్న చిలకరిస్తూ తన కొడుకు కృష్ణుడి గురించి అద్భుతమైన బాల్యలీలను ఆలోచిస్తూ ఆమె తనలో తాను మురిసిపోయి తన చిన్ని కృష్ణుడి గురించి ఆలోచిస్తూ పాటలు పాడుకుంటూ ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆ సమయంలో చిన్ని కృష్ణుడు అక్కడికి వచ్చాడు. అతనికి బాగా ఆకలి వేసింది. తల్లి యశోద వెన్న చిలకరిస్తూ ఉన్నది. ఆ యశోదమ్మను చూసి, అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, నాకు పాలు పెట్టు అని ముద్దుగా అడిగాడు. యశోదమ్మ నవ్వుతూ, రా నా చిన్ని కృష్ణ అని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పెట్టడం ప్రారంభించింది. ఆమె మనసు ఆ బిడ్డను చూస్తూ ఆనందంలో తేలిపోయింది. ఆ చిన్ని చేతులు, ఆ చిరునవ్వు, ఆ అమాయకపు కళ్ళు, వాటిని చూస్తూ శృతిమెత్తగా స్పర్శిస్తూ నవ్వుతుంది. అంతలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగడం చూసింది. అయ్యో, పాలు పొంగిపోతున్నాయి అని ఆమె తడబడుతూ లేచింది. కృష్ణుణ్ణి కొద్దిసేపు పక్కన పెట్టి పొయ్యి దగ్గరికి పరిగెత్తింది. అది చూసిన చిన్ని కృష్ణుడికి చాలా బాధగా అనిపించింది. నన్ను మధ్యలో వదిలేసి వెళ్తుందా అని ఆలోచించి అతని కళ్ళు ఎర్రగా మారాయి. చిన్ని పెదవులు వణికాయి. కోపంతో దంతాలు బిగించాడు. కోపం నటిస్తూ తన ముందు ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని తల్లి చిలకరించిన వెన్న పాత్రను పగలగొట్టేశాడు. తరువాత ఆ వెన్నను చేత్తో తీసుకొని ఏకాంతంగా కూర్చొని తినడం ప్రారంభించాడు. అది ఒక అమాయకమైన చిన్నారి కోపం, కానీ అందులో దాగి ఉంది ఒక దివ్య లీల. దేవుడే తల్లి ప్రేమను పరీక్షించబోతున్న క్షణం. ఇంతలో తల్లి యశోద పొయ్యి మీద పొంగి పొర్లుతున్న పాలను ఆపి మళ్ళీ వెన్న చిలకరుస్తున్న ప్రదేశానికి వచ్చింది. కానీ వెన్న నేలపై చిందరవందర అయింది. తన కొడుకు ఎక్కడా కనిపించలేదు. యశోదమ్మ నవ్వుతూ, ఇది తప్పకుండా నా చిన్ని కృష్ణుడి పని. కుండను పగలగొట్టి భయంతో ఎక్కడో దాక్కున్నాడు అని మనసులో అనుకుంది. ఆమె చుట్టూ వెతికింది. ఇంటి మూలలు, ఆవరణ, గది వెనక వైపు ఎక్కడా కనిపించలేదు. చివరికి ఒక మూలలోంచి చిన్న నవ్వు శబ్దం వినిపించింది. యశోదమ్మ నిశ్శబ్దంగా అటు చూసింది. అక్కడ ఒక పెద్ద రోలు తలక్రిందులుగా ఉంచి దాని మీద కూర్చుని ఉన్న చిన్ని కృష్ణుడు కనిపించాడు. అతను పైకప్పు నుండి ఊయలలా వేలాడుతున్న వెన్నకుండను తెరిచి తన చిన్ని చేతులతో వెన్న తీసుకొని తింటున్నాడు. ఇంకా దానిలో కొంత తీసి తన చుట్టూ ఉన్న కోతులకు కూడా వెన్న ముద్దలు ఇస్తూ ఆనందంగా నవ్వుతున్నాడు. ఆ దృశ్యం చూస్తే కోపం కన్నా ప్రేమ ఎక్కువగా వచ్చింది. తల్లి మనసు చిరునవ్వుతో నిండిపోయింది. అయ్యో, నా చిలిపి గోపాలుడు అని అనుకొని అతన్ని పట్టుకునేందుకు నిశ్శబ్దంగా అటు నడిచింది. అది చూస్తున్న దేవతలకే మధురమైన క్షణం. చిన్ని కృష్ణుడు తన చిలిపి పనిలో మునిగిపోయి ఉన్నాడు. తల్లి వస్తున్నట్లు గుర్తించగానే ఆమె తన వైపు నడుస్తుందని గమనించాడు. ఎంతైనా భగవంతుడు కదా పరంధాముడు, ఆయనకి తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఆమె చేతిలో కర్ర ఉందని చూసి కృష్ణుడి కళ్ళు
పెద్దవయ్యాయి. భయంతో చుట్టూ చూశాడు. తరువాత ఒక్కసారిగా రోలు మీద నుండి దూకి చిన్ని చిన్ని అడుగులతో పారిపోవడం ప్రారంభించాడు. కాదు నటిస్తూ పారిపోవడం ప్రారంభించాడు. తల్లి యశోద మాత్రం నిన్ను ఈ రోజు వదలను, నీవు నా నుండి తప్పించుకోలేవు అనే తాపత్రయంతో ఆ చిన్న బిడ్డను వెంబడించింది. ఇంటి మూలలో ఆవరణలో అల్లికల మధ్య తల్లి పరిగెడుతుండగా కృష్ణుడు నవ్వుతూ ఆడుతూ దాక్కుంటూ ఉన్నాడు. దేవతలు ఆ దృశ్యాన్ని ఆకాశం నుండి చూస్తూ ఆశ్చర్యపోయారు. అరే, యోగులు యుగాలు తరబడి ధ్యానం చేసిన చేరలేని శ్రీకృష్ణుని ఒక తల్లి తన ప్రేమతో వెంబడిస్తుంది. యశోదమ్మకు అయితే అది కేవలం తన చిలిపి బిడ్డను పట్టుకునే ఆట. అయితే ఆమె శరీరం బరువుగా ఉండటం వలన కృష్ణుడిలా వేగంగా పరిగెత్తలేకపోయింది. అయినా ఆమె ఆగలేదు. పరిగెత్తుతూ ఉండగా ఆమె జుట్టు విప్పుకుంది. జడలోని పువ్వులు నేలపై పడ్డాయి. శ్వాస వేగంగా మారింది. కానీ ప్రేమతో ఆమె ముందుకు సాగింది. తన బిడ్డను పట్టుకోవాలనే తపన మాత్రమే ఆమెకు శక్తినిచ్చింది. చివరికి తల్లి యశోద చిన్ని కృష్ణుని పట్టుకుంది. ఆ క్షణములో కృష్ణుడు చలించిపోయాడు. అతని చిన్న కళ్ళలో భయం మెరిసింది. తన చేతులతో కళ్ళను రుద్దుకున్నాడు. అతని కళ్ళ చుట్టూ ఉన్న కాటుక చెదిరిపోయింది. తల్లి ముందు నిలబడి భయపడుతూ నటిస్తున్న ఆ చిన్ని కృష్ణుని చూసిన యశోదమ్మ హృదయం కరిగిపోయింది. ఆమె చేతిలోని కర్రను కిందకు జారవిడిచింది. దేవుడే తల్లి ప్రేమ ముందు తల వంచిన క్షణం అది దామోదర లీలలో ప్రేమ భగవంతుడిని ఎలా జయిస్తుందో చూపించిన దివ్య సన్నివేశం. కృష్ణుణ్ణి పట్టుకున్న యశోదమ్మ తన ముద్దు బిడ్డను చూసి మొదట నవ్వింది. తరువాత ఇలా వెన్న దొంగలిస్తావా అని మృదువుగా మందలించింది. కృష్ణుడు తలదించుకుని నిలబడ్డాడు. యశోదమ్మ కూడా తన బిడ్డను చూసి ఆక్రోశం కంటే ప్రేమ ఎక్కువగా అనిపించింది. అయినా ఈసారి ఎలాగైనా నేను శిక్షించాలి అని అనుకుని తన చిన్ని కృష్ణుడిని చేతులు కట్టాలని నిర్ణయించుకుంది. ఆమె ఇంట్లో ఉన్న ఒక చిన్న తాడును తెచ్చి దగ్గరలో ఉన్న రోలుకు కట్టడానికి ప్రయత్నించింది. కానీ ఏమి ఆశ్చర్యం, తాడు కొంచెం తక్కువగా అనిపించింది. యశోదమ్మ తన బిడ్డను చూసి ఆక్రోశం కంటే ప్రేమ ఎక్కువగా అనిపించింది. అయినా ఈసారి ఎలాగైనా చిన్ని కృష్ణుడిని బంధించాలని నిర్ణయించుకుంది. అది ఆమెకి తెలియదు సరాసరి పరమాత్మ అని. నిజానికి అతను స్వయంగా విశ్వ వ్యక్తీకరణ అయినప్పటికీ తల్లి యశోద కృష్ణుడిని తన బిడ్డగా భావిస్తుంది. ఆ చిన్ని కృష్ణుడు అన్ని ఇంద్రియాలకు అతీతంగా ఉన్నప్పటికీ ఆమె అతన్ని బంధించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఉపయోగిస్తున్న తాడు కొంచెం తక్కువగా ఉందని తెలుస్తుంది. ఆ చిన్ని కృష్ణుణ్ణి ఒక చేత్తో అలాగే పట్టుకొని మళ్ళీ ఇంకొక తాడుతో కట్టడానికి ప్రయత్నించింది. అప్పుడు కూడా ఆ తాడు 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఆమె ఇంట్లోంచి మరిన్ని తాళ్లను సేకరించి దానికి జోడించింది. కానీ ఇప్పటికీ ఆమెకు అదే కొరత కనిపిస్తుంది. ఈ విధంగా ఆమె ఇంట్లో అందుబాటులో ఉన్న అన్ని తాళ్లను అనుసంధానించింది. కానీ చివరి ముడి జోడించినప్పుడు తాడు ఇంకా 2 అంగుళాలు తక్కువగా ఉంటుందని ఆమె గమనిస్తుంది. ఈ తాడేంటో ఎంత కట్టినా సరిపోవడం లేదు అని అనుకుంది. మరిన్ని తాడులు తీసుకొచ్చి కలిపింది. అలా అన్నీ కలిపినా తాడు సరిపోలేదు. కానీ యశోదమ్మ మాత్రం ఆగలేదు. ఆమె చెమటలతో తడిసిపోయింది. కానీ ప్రేమతో కట్టే ప్రయత్నం కొనసాగించింది. దేవతలు పైనుండి చూస్తూ మృగ్ధులయ్యారు. భగవంతుడిని ఎవరూ బంధించలేరు, కానీ ఈ తల్లి తన ప్రేమతో బంధిస్తుంది. చివరికి తల్లి అలసిపోయిందని గమనించి కృష్ణుడు తనంతట తానే అనుగ్రహించాడు. అతని లీలాత్మక శక్తి క్షణంలో మృదువైంది. తాడు సరిపోయింది. అలా చిన్ని దామోదరుడు రోలుకు బంధించబడ్డాడు. యశోదమ్మ చిరునవ్వుతో, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెన్న దొంగతనం చేయవు కదా అని అతని నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. తల్లి వెళ్ళిన తర్వాత చిన్ని కృష్ణుడు తాడును చూసి నవ్వాడు. ఇది తల్లి ప్రేమ తాడు, దీనికంటే పవిత్రమైన బంధం లేదు అని మనసులో అనుకున్నాడు. అలా తల్లి ప్రేమతో బంధించబడిన చిన్ని కృష్ణుడు దామోదరుడు అయ్యాడు. భగవంతుడు కూడా భక్తుడి ప్రేమ ముందు తల వంచే దివ్య సత్యాన్ని చూపించాడు. చిన్ని కృష్ణుడు రోలుకు కట్టబడి ఉన్నాడు. తాడు ఆయన పొట్ట చుట్టూ గట్టిగా ఉంది. అందుకే ఆయన పేరు దామోదరుడు. దామ అంటే తాడు, ఉదరము అంటే పొట్ట. అని కృష్ణుడు కేవలం చిన్న బిడ్డే కాదు, ఆయన స్వయంగా జగన్నాథుడు. ఆ చిన్ని కృష్ణుడు
పెదవులలో ఒక చిరునవ్వు. ఆ చిరునవ్వు వెనక దాగి ఉంది సృష్టి శక్తి. చుట్టూ చూసి తల్లి కట్టిన తాడును కొంచెం లాగాడు. అతనికి దగ్గరగా 2 పెద్ద వృక్షాలు కనిపించాయి. అవి యమలార్జున వృక్షాలు. వీరు కుబేరుని కుమారులు, నలకువరుడు మరియు మణిగ్రీవుడు. ఒకసారి స్వర్గంలో అహంకారంతో మునిగిపోయి నారద మహర్షి శాపం వలన వృక్షాలుగా జన్మించారు. ఆ మహర్షి దయతో భగవంతుడు స్వయంగా వచ్చి మీకు విముక్తి ఇస్తాడు అని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. చిన్ని కృష్ణుడు ఆ తాడుతో రోలును లాగుతూ ఆ 2 వృక్షాల మధ్యగా నడవడానికి ప్రయత్నించాడు. తాడు వృక్షాలకు అడ్డంగా చిక్కింది. కృష్ణుడు ఒక్కసారిగా బలంగా లాగాడు. ఒక గర్జనతో ఆ 2 పెద్ద వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఆ క్షణములో ఆ వృక్షాల నుండి 2 ప్రకాశవంతమైన దివ్య రూపాలు బయటకు వచ్చాయి. వారు చేతులు జోడించి కృష్ణుడి ముందు వంగి నిలబడ్డారు. ఓ కృష్ణ, మేము నలకువరుడు, మణిగ్రీవుడు మా అహంకారం వలన శాపం పొందాము. నీ దివ్య లీలతో మాకు విముక్తి లభించింది. నీ కృపతో మేము తిరిగి స్వర్గానికి వెళ్తున్నాము అని పలికారు. కృష్ణుడు నవ్వుతూ, మీలో అహంకారం ఇప్పుడు లేదు, ప్రేమ మాత్రమే ఉంది, అది సరిపోతుంది అని ఆశీర్వదించాడు. అలా వారు దివ్యలోకాలకు చేరుకున్నారు. కృష్ణుడు మాత్రం ఇంకా తాడుతో కట్టబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఆ బంధం దైవలీల. ఆ తాడు తల్లి ప్రేమకు ప్రతీక. ఆ లీల దేవుడి వినయం మరియు భక్తి గొప్పతనానికి చిహ్నం. తల్లి ప్రేమతో బంధించబడిన దేవుడు తన కరుణతో విముక్తిని ప్రసాదించిన దివ్యుడు. అదే దామోదర లీల యొక్క సారాంశం. ఈ దామోదర లీల కథను వినిన వారికి సుఖశాంతులు, ఐశ్వర్యాలు ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ పవిత్రమైన కథను విన్న మీరు నిజమైన అదృష్టవంతులు. ఆ దామోదర లీల స్మరించిన వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఫ్రెండ్, ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. రెగ్యులర్గా వచ్చే మా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ మాకు మరింత శక్తినిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కథలు, భక్తి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.